నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. తమిళనాడులో విజయ్ గారు సీఎం అయిన తర్వాత తన గురించి సోషల్ మీడియాలో ఏ విధంగా వైరల్ అవుతుందో మనమైతే చూస్తూ ఉన్నాం. తను చేసే పనులు కానివ్వండి, తను మాట్లాడే మాటలు కానివ్వండి, ప్రెస్ మీట్లు కానివ్వండి, ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చాడో, ఎప్పుడైతే ప్రచారాలు మొదలు పెట్టాడో అప్పటి నుంచే సోషల్ మీడియాలో షేక్ చేస్తున్నాడని చెప్పుకోవాలి. ముఖ్యంగా జెన్జీని ఏ విధంగా అట్రాక్ట్ చేసుకున్నాడు అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇదే క్రమంలో ఇప్పుడు త్రిష గారు కూడా రాజకీయాల్లోకి రావాలి అని చెప్పేసి తమిళనాడు ప్రజలు కోరుతున్నట్లయితే తెలుస్తూ ఉంది. ఎందుకంటే ముఖ్యంగా త్రిష గారి అభిమానులు ఎవరైతే ఉంటారో, త్రిష అభిమానులు చాలా మంది పోస్టర్లు, బ్యానర్లు పెట్టిన పరిస్థితి ఇప్పుడు అవి సోషల్ మీడియాలో ఎంతోగానో వైరల్ అవుతూ ఉన్నాయి. అయితే తనను ఒక మహారాణిలాగా చూపిస్తూ, అదే విధంగా అమ్మవారి మీనాక్షి అమ్మవారి తరపున మీరు రావాలి, అండగా మీరు రావాలి, రాజకీయాల్లోకి రావాలి, ఏలాలి అంటూ ఇలాంటివి తమిళ్ స్లాంగ్లో వాళ్ళు పోస్టర్లు అయితే క్రియేట్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా తనని ఎంతగానో రావాలని చెప్పేసి చాలా మంది అభిమానించడం జరుగుతూ ఉంది. ఇక రాజకీయాల్లో చూసుకుంటే కనుక ఎప్పుడైతే విజయ్ గారు రాజకీయాల్లో ప్రచారాలు స్టార్ట్ పెట్టాడో, ఇక సీఎం అయ్యారో, సీఎం అయిన తర్వాత కూడా కొన్ని అనుకోని కారణాల వల్ల కూడా కొన్ని ఇబ్బందులు అయితే రావడం జరిగింది. ఒక 2-3 రోజుల పాటు అసలు సీఎం అవుతారో లేదో అని చెప్పేసి కూడా ఎప్పుడైతే ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చిందో అప్పుడు కూడా ఇంకా ఆ రిజల్ట్ మధ్యలో కూడా త్రిషాని కూడా ఎన్నుకుంటారు, త్రిషాని కూడా నిలబెడతారు, త్రిషాని కూడా ఒక చోట ఎమ్మెల్యేగా నిలబెడతారు. ఎందుకంటే విజయ్ గారు 2 చోట్ల గెలిచారు కాబట్టి ఒక చోట్ల మళ్ళా త్రిష గారిని నిలబెడతారు, అక్కడనే ఎమ్మెల్యేని చేస్తారు, ఎంపీని చేస్తారు అని చెప్పేసి కూడా ఇలాంటి ఆరోపణలు, ఇలాంటి విమర్శలు చాలా వచ్చాయి. అయినప్పటికీ ఇప్పటికీ ఎలాంటి స్పందన అయితే లేదు. అంటే ఇప్పటికీ రాజకీయాల్లోకి వస్తుందా లేదా అనేది అయితే ఇంకా క్లారిటీ అయితే లేదు త్రిష గారు. అదేవిధంగా ఇప్పుడు త్రిష గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో, చాలా మంది ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, త్రిష ఫ్యాన్స్ సంఘాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇప్పుడు పోస్టర్లు పెడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. రాజకీయాల్లోకి రావాలి, మీరు రాజకీయాల్లోకి వచ్చి మీరు ఉండాలి, ఇందులో మీరు కూడా ప్రజల పట్ల పోరాడాలి అని చెప్పేసి చాలా మంది ఇక ట్వీట్లు చేస్తున్న పరిస్థితి, కామెంట్లు చేస్తున్న పరిస్థితి, తమిళనాడులో పోస్టర్లు పెడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది.